చూస్తున్నటువంటి వ్యాసరాయ మరి మఠం చాలా పురాతనమైనటువంటి పేరున్నటువంటిది. కానీ చూస్తే కిందన ఆంజనేయ స్వామి వారు కిందన పెట్టారంటే వచ్చిన వాళ్ళు చూడగానే అమ్మో ఇది ఒక పెద్ద దేవస్థానం వరా అనిపించడానికి. మీదనంతా గదులే చూడండి, మీదనంతా వ్యాపారమే, కింద దేవుడు. ఆహా, ఎంత మఠాలు ఎంత దిగజారిపోయో చూడండి. కిందన దేవుడు, మీదన గదులు. ఆ మీదన గదుల్లో విహరించి చక్కగా మీదనేమో వాళ్ళు తిరుగుతూ ఉంటే కిందనే ఆయన పాదాల మీద తల మీద పాదాలు పెట్టేటట్టుగా తయారైనారు. ఇది ఎవరైనా చూస్తే ఇది ధర్మమా? ఇదా దేవుడికి ఇచ్చే గౌరవం? కిందనే దేవుడు, మీదన గదులా, రూమ్ వ్యాపార గదులా, సంసారాలు చేయిస్తారా? కాబట్టి ఇది ఈ మఠమే కాదు, చాలా వర్గ మఠాల్లో కేవలం వేల కోట్ల రూపాయలు ఈరోజు సంవత్సరానికి ఈ రూములు అద్దెలు, గదులు అద్దెలు, పెళ్లిళ్ళు, వివాహాలకి, ఫంక్షన్ హాల్ అని చెప్పి రకరకాల కోట్ల రూపాయలు తినేస్తున్నారు. ఇవి వాస్తవంగా వెంకటేశ్వర స్వామి వారికి వెళ్ళాలి. టీటీడీ వాళ్ళు ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే 1000 కోట్ల ఆదాయం వస్తుంది. తద్వారా అనేక సౌకర్యాలు భక్తులు కల్పించవచ్చు. భక్తులకి సేవలు రావాల్సిన ధనం స్వార్థపరుల్లోకి పోతుంది. వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ మఠాలు. కాబట్టి హిందూ బంధువులారా ఈ విషయాన్ని గమనించి తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. టీటీడీ వాళ్ళు ఎందుకు మొద్దు నిద్రలో ఉన్నారో, ఇలాంటి వాళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అర్థం కాదు. పోనీ ఎవడైనా పిడికిడి బియ్యం, పిడికిడి అన్నం పెట్టే పరిస్థితి ఎవరికి లేదు. సామాన్య భక్తులకు గది ఇచ్చే పరిస్థితి ఇక్కడ లేదు. అలాంటప్పుడు ఎందుకు ఈ మఠాలు, ఎందుకు ఇంత స్థలాలు ఇవ్వడం, ఎందుకు ఈ వేల కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి ఉండిలో పడవలసిన ధనాన్ని వెంకటేశ్వర స్వామి చెందాల్సిన వేల కోట్ల రూపాయలు ఈ స్వార్థానికి వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు? కాబట్టి తక్షణమే టీటీడీ వాళ్ళు ఈ విషయాన్ని కళ్ళు తెరవాలి.